అండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్యాక్ పార్ట్ డిజైన్ చూపిస్తాను చూడండి. కట్ వర్క్ డిజైన్ కటింగ్ ఎట్లా చూపిస్తాను నేను బ్యాక్ పార్ట్ హైట్ 14 ఇంచెస్ కట్ చేసుకున్నా అండి. కట్ చేసిన తర్వాత 14 ఇంచెస్ బాడీ హైట్. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. కావాలంటే ఇంకా కొద్దిగా 1 ఇంచ్ పెంచుకోవచ్చు, 11 ఇంచెస్ అట్లా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. 10 ఇంచెస్, ఇదైతే 14 ఇంచెస్. ఇంక ఇక్కడ షోల్డర్ సైజ్ వచ్చేసరికి 6 ఇంచెస్ చూడండి, 6 ఇంచెస్. ఆర్మ్ హోల్ కూడా, చంక కూడా వచ్చేసరికి 6 ఇంచెసే, 6 ఇంచెస్. ఇది లోతు 1 ఇంచ్. ఈ రెండింటికి సెంటర్ నుంచి తీసుకుంటారండి. ఇక్కడ చంక వచ్చేసరికి వీళ్ళకు 8 ఇంచెస్ అన్నమాట కుట్టు. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నెక్ సైజ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నా. ఇది బోట్ నెక్ కదా, కొద్ది ఇక్కడ నుండి మడత దగ్గర నుంచి 4 ఇంచెస్ తీసుకున్నా చూడండి. 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుండి 2.5 ఇంచెస్ తీసుకున్నా. దీన్ని రౌండ్ చేయండి, ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అట్లా. నెక్స్ట్ ఇక్కడ నుండి 8 ఇంచెస్ చూడండి, 8 ఇంచెస్. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా కదా, అక్కడ నుండి మళ్ళీ చూడండి 8 ఇంచెస్ దగ్గరికి గీసుకుంటున్నా. 8 ఇంచెస్ ఇది. ఒకవేళ ఇంకా కొద్దిగా ఇది నడుము దగ్గర కొద్దిగా ఉండాలంటే ఇంకా 1 ఇంచ్ కూడా ఈ నడుము దగ్గర మనం తగ్గించుకోవచ్చు అండి. ఇక్కడ నుండి ఇక్కడికి 8 ఇంచెస్ పెట్టిన కదా, 9 కూడా పెట్టుకోవచ్చు. 9 పెట్టుకుంటే అప్పుడు నడుము ఇదిగోండి కుట్లల్లోకి వంగ మనకు థ్రెడ్ ఇక్కడ కట్టుకోవడానికి అన్నట్లు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నేను కట్ వర్క్ అండి, వెనుక చూపించేది. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి నేను 8 ఇంచెస్ తీసుకున్నా కదా చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి నేను 8 ఇంచెస్ తీసుకున్నా. అయితే ఏం చేయండి అంటే, కట్ వర్క్కి మంచిగా రావాలి అంటే మధ్యలో 8 ఇంచెస్ హాఫ్ ఎంత 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నా చూడండి. నేను మధ్యలో 8 ఇంచెస్కి మధ్యలో అంటే 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నా, ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్లో. తర్వాత దీన్ని చూడండి, ఇదిగోండి ఇలా గీస్తున్నా చూడండి. 2 షేప్స్ ఒకటే లాగా ఉండాలన్నమాట. ఇట్లా ఉన్నాక అప్పుడు ఇక్కడ నుంచి కట్ వరకు మీరు ఇట్లా తీసుకోండి, మంచిగా వస్తుంది అన్నమాట. చూడండి ఇట్లా సైజు ఒకటేసారి వచ్చేస్తుంది మనకు, అన్నీ సమానంగా వస్తాయి. అప్పుడు చూడండి ఇట్లా సమానంగా వస్తాయండి. చూడండి అంటే ఎంత వచ్చింది, నేనైతే అందాదా గీసిన. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఓ 2 ఇంచెస్ వచ్చిందండి చూడండి. ఇంకో కరెక్ట్ గీసినండి 2 ఇంచెస్. ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందండి. అట్లా 2 ఇంచెస్ మార్క్ పెట్టుకొని మీరు లోతు కావాలంటే ఇంకొద్దిగా లోతు దింపండి, బాగుంటుంది. ఇది బోట్ నెక్కి ఇట్లా బ్యాక్ పార్ట్ చాలా బాగుంటుంది. కట్ వర్క్ వచ్చేసి ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ట్రై చేసుకోండి. చూడండి కట్ వర్క్ ఒకవేళ మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఈ మెజర్మెంట్తో ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా కదా, నేను 4 తీసుకోకపోయినా మీ ఇష్టం, 3 తీసుకోండి. ఎందుకంటే ఇంత వెడల్పు వద్దు మాకు అనుకుంటే 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఈ హైట్ అయితే నేను 8 ఇంచెస్ తీసుకున్నా కదా, మీ ఇష్టం 9 ఇంచెస్ తీసుకోండి కొద్దిగా కావాలంటే, లేదంటే ఇంతే సరిపోతుందంటే ఇంతే పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఇది నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి ఈ కర్వ్ కట్ చేసేటప్పుడు అండి ఒకటేసారి ఇట్లా లోపలికి పెట్టొద్దండి సిజరు. ఇగో ఈ కొన ఉంటుంది కదా, ఈ కొనతోనే ఇట్లా కట్ చేయండి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఈ కొననే పెట్టండి. ఇట్లా ఇదిగోండి ఇట్లా కట్ చేసుకుంటూ రండి.
ఇంకా చూడండి ఇప్పుడు ఇది కట్ చేద్దామండి. చూడండి ఇది ఒకటేసారి నేను ఇప్పుడు ఇందాకలే చెప్పిన ఈ లోపలికి మాత్రం పెట్టకండి. ఇట్లా కట్వర్స్ ఇట్లా కర్వ్ తీసే దగ్గర ఇట్లా వంపులు తిరిగే దగ్గర కొన పట్టుకొని తిప్పండి, మంచిగా వస్తుంది. చూడండి కొనతో అయితే ఇదిగో చూడండి ఇట్లా చిన్న చిన్నగా కొన పట్టుకుంటూ ఇగో ఓన్లీ ఇట్లా కొనతోనే కట్ చేయండి, మీకు వస్తుంది. అట్లా కాకుండా మీరు ఒకటేసారి ఇట్లా పెడితే అంత మంచిగా రాదండి. ఇది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇట్లా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకుంటూ రండి. కొద్దిగా అలవాటు లేకపోతే ఇబ్బంది అవుతుంది. చూడండి ఇది కటింగ్ అయిపోయింది. ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది, కటింగ్ ఇట్లా వస్తుంది చూడండి. ఒకవేళ మీరు ఇది ట్రై చేయకపోతే ఒకసారి ఇది ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగో ఇట్లా వస్తుందండి, ఇట్లా వస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ లట్కన్స్ తాడు కట్టుకొని లట్కన్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఇలాగే ఉంచేసుకొని ఇక్కడ బౌ అయినా పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బౌ పెడితే మాత్రం ఇక్కడ బటన్ పెట్టేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీరు తాడు పెట్టి లట్కన్స్ పెడితే మళ్ళీ ఇక్కడ బౌ పెట్టేసరికి అది కనిపించదండి, ఎందుకంటే అవే ఇట్లా లట్కన్స్ చాలా వస్తాయి కదా, ఈ బౌ అంతా కనిపించదనమాట. ఒకవేళ ఇక్కడ బౌ పెట్టుకునేటట్టయితే ఇక్కడ హుక్కు పెట్టి హుక్కు పైన బటన్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇది కట్ వర్క్ అండి, మీకు ఈ మెజర్మెంటే సరిపోతుంది అంటే ఇలాగే చేసుకోండి. ఇంకొకటి అండి చూడండి, ఇదైతే పెద్దగా వెడల్పు అయితే ఏం రాలేదండి ఇక్కడ వరకు. చూడండి ఈ లోపల వరకే కాబట్టి నేను చెప్పిన మెజర్మెంట్ అయితే మంచిగా సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ ఏమైనా విడ్త్ పెంచుకుంటే పెంచుకోండి. ఇక్కడ షోల్డర్ సైజ్ నేను 6 ఇంచెస్ తీసుకున్నా కదా, మీరు 6.5 7 మీ ఇష్టం అండి, అట్లయినా తీసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.